Hi friends, samosa preparing in home style. మైదా పిండి తీసుకోండి. నేను మైదా పిండి తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నాను. మీకు మైదా పిండి తీసుకోవచ్చు, మైదా పిండితోనే అవుతుంది. ఆయిల్ 2 eggs వేసి కలుపుకున్నాను మంచిగా. కలిపిన తర్వాత మొత్తం ప్రిపేర్ ఇట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆలు తీసుకోవాలి. 1 kg ఆర్ 1.5 kg ఆఫ్ ఆలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసేయాలి. పొట్టు తీసిన తర్వాత ఇట్లా ఉడకబెట్టుకోవాలి. అంటే మళ్ళీ అన్నీ కలుపుకోవాలి, మసాలాలన్నీ కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత మనకు పిండి ఉంటుంది కదా, కలుపుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలు కట్ చేసుకొని ఆ ముద్దలతోనే బెల్లంతో మనం ఇట్లా పొడుగు చేసుకోవచ్చు. అంటే పూరీ టైప్ కాకుండా ఓవెల్ టైప్ కొంచెం పొడుగు చేసుకోవాలి. పొడుగు చేసుకొని దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలి. నేను చేస్తున్నా చూడు, కొంచెం పొడుగు అయిన తర్వాత దానికి కట్ చేసుకోవాలి. బెల్లంతోనే చేయాలి, చేతితో చేయలేం మనం. అయిపోయింది. ఇట్లా చాకు తీసుకొని కట్ చేసుకోండి. మొత్తం 2 పీస్ చేసుకోవాలి అంతే. 2 పీస్ చేసుకున్నాను అంతే, సింపుల్. ఇప్పుడు దానికి కొంచెం నీళ్ళు పట్టండి, నీళ్ళు పట్టి అతికించండి. కొంచెం నీళ్ళు అప్లై చేసి, వాటర్ అప్లై చేసి అతికియండి. దాంట్లో ఆలు మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆలు మసాలా, ఆ మసాలా వేసేయండి. ఆ మసాలా వేసిన తర్వాత మళ్ళీ పైన భాగంలో కూడా వాటర్ అప్లై చేయాలి. ఆ వాటర్ అప్లై చేస్తేనే ఆ పిండి అనేది అతుకుంటుంది. సింపుల్. తయారు చేసుకున్న ఆలు మసాలా లోపల వేసేసి జస్ట్ పైనుంచి వాటర్ అప్లై చేసుకుని అంతే. సింపుల్ టాపిక్. అయిపోయింది, రెడీ అయిపోయింది సమోసా. దీంట్లో పెద్ద సుతారం ఏం లేదు, ఇట్లా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ కంపల్సరీ వేయాలి. గుడ్డు అండ్ ఆయిల్ కంపల్సరీ వేయాలి. అవి వేస్తేనే మనకు సమోసా పిండి లెక్క అవుతుంది. అవి వేయకపోతే వేస్ట్, టేస్ట్ కూడా రాదు, సమోసా పిండి లెక్క కూడా ఉండదు. అవి మాత్రం వేయడం మర్చిపోకండి. ఇది ఫుల్ వీడియో అన్నమాట. ఎవరైనా నేర్చుకునేటోళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు.
ఇది లాస్ట్. ఆయిల్లో వేసి అయిపోయినాయి. తినడమే వేడి వేడి సమోసా. సింపుల్.